గాఢ నిద్రలో ఉండడం వల్లే బస్సు ప్రమాద తీవ్రత ఎక్కువైందన్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే బస్సు డిజైన్ ఉందన్నారు. ప్రమాదంపై సీఎం మాట్లాడారని, మృతదేహాలను ఐడెంటిఫై చేయమని చెప్పారన్నారు. DNA టెస్టుల తర్వాత మృతదేహాల అప్పగింత జరుగుతుందంటున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో బస్సు దగ్ధం సంఘటనను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? ఇది పొద్దున్నే 3 గంటలకు జరిగిన సంఘటన అండి. చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగాలని ఎవరు అనుకోరు. ముఖ్యంగా ఈరోజు హైవేస్ డిజైనింగ్ మీ అందరికీ తెలుసు. హైవేల మీద బస్సులు స్పీడ్గా వెళ్తాయి. ఈరోజు ఈ ఘటనకు అందరూ ఇక్కడ ఎవరైతే ఇక చూశారో వాళ్ళు చెప్పడం పరంగా, అలాగే మా అధికారుల దృష్టికి వచ్చిన విషయంలో బైకును ఢీకొట్టడం వల్ల ఆ బైకులో ఉన్న ఏదైతే పెట్రోల్ బస్సు కిందకి వెహికల్ స్కూటర్ ఏదైతే పోవడం వల్ల అది మండుకొని బస్సు అంతా దగ్ధం కావడం జరిగింది. అది కూడా ఆ సంఘటన జరిగిన టైం వచ్చి మార్నింగ్ అవర్స్ కాబట్టి చాలామంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉంటారు. అక్కడికి ఎవరైతే సెకండ్ డ్రైవర్ ఉంటాడో అతను కిందికి దిగేయడము, అతను చెప్పడం వల్ల సుమారుగా 19 మందిని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా ఈ బస్సులో ఉన్న డిజైన్ పరంగా లోపల కుషనింగ్ ఉండడము, అలాగే లోపల పిల్లోస్, అలాగే వాల్ కర్టన్స్ వల్ల ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్, ఇవన్నీ క్లాత్తో తయారు చేసి ఉంటారు కాబట్టి కుషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మండుకోవడం జరిగింది. దీనివల్ల ప్రమాదవశాత్తు ఎక్కువ ఉండడం, 19 మంది చనిపోవడం జరిగింది. 2022లో ఇటిక్యాల దగ్గర బస్సు దగ్ధం జరిగింది, పాలెం దగ్గర బస్సు దగ్ధం జరిగింది, ఇవాళ చిన్న టేకూరు దగ్గర జరిగింది. NH44లోనే బస్సు కాలిపోయిన సంఘటనలు మూడు కూడా ఓల్వో బస్సులే. ఓల్వో బస్సులు చాలా వేగంగా వెళ్తున్నాయి, కంట్రోల్ లేదు, దాని కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు. సార్, ఇది ఓల్వో బస్సు కాదండి, ఓల్వో కంపెనీది కాదు, అలాంటి టైపుదే ఓల్వో కంపెనీ కాదు, వేరే బస్సు అండి ఇది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులు అంటారు దీనిలను. ఈ స్లీపర్ బస్సుల్లో ఏదో ఆంధ్ర రాష్ట్రంలోనే కొత్తగా చట్టం తీసుకొని రావడం జరగలేదండి. మార్త్ గైడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేంద్రపాలిత ప్రాంతాలకు, అలాగే 29 రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి హైవేస్ మీద స్లీపర్ నైట్ టైం నడిచే బస్సులకు ఒక స్పెసిఫిక్ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉండే బస్సులో స్లీపింగ్ పైన 19 మంది పడుకోవచ్చు, కింద 19 మంది కూర్చుండే విధంగా ఈ బస్సు డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలిగేది ఒకటే అండి, ఇలాంటి బస్సులు ఇలాంటి సంఘటనలు జరిగే టైం చూసుకోవాలి. ఇదే మార్నింగ్ టైం ఈ యాక్సిడెంట్ జరిగింటే ఇంత ప్రాణ నష్టం ఉండదు, ఎందుకంటే తొందరగా దిగే పరిస్థితి ఉంటుంది. నైట్ జరగడము, అక్కడ వెనకాల ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోవడంతోనే మృత్యు శాతం ఎక్కువగా ఉంది. ఏపీ గవర్నమెంట్ ఎట్లా ఆదుకుంటుంది మిగతా రాష్ట్రాలతో? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా మినిస్టర్స్తో అలాగే సంబంధిత అధికారులందరితో మాట్లాడడం జరిగింది. ఒకటే చెప్పారు, ఫస్ట్ మన ముందరున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రయాణికులంతా ఏ రాష్ట్రానికి చెందిన వారు గుర్తించమని చెప్పారు. ఇది మన ప్రాంతంలో జరిగింది, ఆంధ్రాలో జరిగింది కాబట్టి తప్పకుండా ఎవరైతే క్షతగాత్రులు అలాగే చనిపోయిన కుటుంబాలకు మనం ఉంటామని భరోసా ఇమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా గంటకు దీని మీద రిపోర్ట్ అడుగుతున్నారు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకునే భరోసా రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పకుండా ఆదుకుంటారు. మృతదేహాలు ఎప్పటికి అప్పగించే అవకాశం ఉంది DNA టెస్ట్ పూర్తి చేసుకొని? ముఖ్యంగా ఇంత ఫాస్ట్గా ఏ గవర్నమెంట్ రియాక్ట్ కాదండి. ఈ సంఘటన 3 గంటలకు జరిగితే ఇప్పటికే చూడండి 10 అంబులెన్స్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడము, ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి ఎవరైతే దీనికి సంబంధించి బంధుమిత్రులు ఉంటారో వాళ్ళతో ఈ ఫోన్ నెంబర్లు ట్రేస్ చేసి చెప్తున్నాం. వాళ్ళు వస్తానంటే వాళ్ళ డెడ్ బాడీలు కూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. DNA టెస్ట్ చేయాలి కదా సార్, టైం తీసుకుంటుంది సార్. DNA టెస్ట్ అనేది చేస్తున్నాం, జరుగుతూ ఉంది. ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దాని ఆధారంగా వాళ్ళకు బాడీలు అప్పచెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెబుతున్నారు. కోర్టు స్టూడియో.